కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, షోడశోపచారాలు వీటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం అమ్మా, దాన్ని వివరంగా చెప్తారా? షోడశ అంటే 16. అమ్మవారి 16 కళలతో ఉంటుందని షోడశి అంటాం. అవును. దశమహావిద్యల్లో ఒక రూపం షోడశి రూపం. ఆవిడే త్రిపుర సుందరి అని కూడా అంటాం మనం. అంత అందమైన రూపం. 16 కళలతో చంద్రుడు ఉంటే పున్నమి నాడు ఎంత బాగా వెలిగిపోతూ ఉంటాడు, అటువంటి రూపం. ఆ షోడశోపచారాలు అంటే 16 ఉపచారాలు చేయటం అన్నమాట. ఏ దేవతకైనా. మనం తెలుగులో దేవత అంటే స్త్రీ అనుకుంటాం, కానీ సంస్కృతంలో దేవత అంటే పురుషలింగమే అది. అక్కడ దేవీ దేవతలు అంటారు వాళ్ళు. దేవి అంటే స్త్రీ, దేవత అంటే పురుషులు. మనం దేవుడు దేవత అనుకుంటాం కనుక నేను దేవత అంటే 2 రకాలుగాను మీరు భావించండి. ఏ దేవుడైనా సరే ఆ దేవుడికి మనం షోడశోపచారాలు చేయాలి అంటే ఏమేం చెయ్యాలి? ఉపచారాలు షోడశ. అసలు ఉపచారాలు 16 కాదు, 64 ఉపచారాలు కూడా ఉన్నాయి. చతుషష్ఠి ఉపచారాలు ఉన్నాయి. అంటే అక్కడ ఇంకా ఉపచారాలు ఎక్కువ చేస్తాం, అంటే సేవలు అనమాట. వాళ్ళకి మనం చేసే సేవలు ఇంకా ఎక్కువ చేస్తాం అనమాట. ఎక్కువ చేస్తామంటే వీటిల్లో నుంచి అవి కొంచెం ఎక్స్పాండ్ చేశారు. వాటిల్ని కుదించి ఇప్పుడు ఆభరణం ఇచ్చామనుకున్నాం అనుకో, ఆభరణాలు ఏ ఆభరణాలు ఇచ్చారో విడివిడిగా చెప్తారనమాట. స్నానం చేయించామని ఒక ఉపచారం చెప్పామనుకో, స్నానం ఏ విధంగా నలుగు పెట్టారు అవన్నీ విడివిడిగా చెప్తుంటే ఉపచారాల సంఖ్య పెరుగుతుంది కదా. ఆ విధంగా 64 ఉపచారాలు. 64 ఉపచారాలు చేస్తే అది అన్నిటికంటే మేలైంది అనమాట. తర్వాత షోడశ అంటే మనం అంత చేయలేనప్పుడు షోడశ ఉపచారాలు, 16 ఉపచారాలు. సాధారణంగా ఏదైనా ప్రత్యేకమైన పూజ వస్తే కూర్చుని షోడశోపచారాలు చేయటం అనేది ప్రతి వారికి అలవాటు. దాంట్లో మొట్టమొదటిది ఆవాహనం. అంటే ఆహ్వానం. ఇంటికి రాగానే రెండమ్మా అంటాం కదా, అది అంటే పిలుస్తున్నాం అనమాట ఆ దేవతని. మొట్టమొదటి అయినటువంటి ఆవాహనంలో ఆవాహన చేస్తున్నాం. అక్కడెక్కడైతే ఒక కలశం పెట్టుకున్నామో, ఒక పట్టం పెట్టుకున్నామో, లేకపోతే ఒక పసుపు ముద్ద పెట్టుకున్నామో, ఏదో పెట్టుకున్నాం కదా, దాంట్లోకి అమ్మవారిని ఆవాహించి కూర్చోబెడుతున్నాం అనమాట. ఆవాహనంతో పాటు ఆసనం వెంటనే. మరి వచ్చాక ఎక్కడ కూర్చోటానికి చోట చూపించాలా? అవును. కనుక అమ్మ ఇది నీ ఆసనం, ఒక చక్కగా ఆసనాన్ని ముందరే మనం శుభ్రం చేసి పెట్టి ఉంచి ఇక్కడ కూర్చోమ్మా అన్నాం దేవతని. అంటే ఆవాహనం, ఆసనం. ఆసనం తర్వాత బయట నుంచి ఎవరైనా రాగానే కాళ్ళు కడుగుతాం కదా, కాళ్ళు మనమైతే కాళ్ళు కడుక్కుంటాం వెళ్ళి. వచ్చిన వాళ్ళకి చక్కగా ఒక ప్లేట్ పెట్టి పాద్యం, కాళ్ళు కడగాలి. పాద్యం అంటే ఏంటి? పాదానికి నీళ్లు పోసి పాదాలకి శుభ్రంగా పాదపూజ అనమాట. చక్కగా పాదాలు కడిగి ఆ నీరు తీసేసి, ఆ నీరుని కావాలంటే నెత్తి మీద చల్లుకొని అక్కడ చక్కగా పాదాలు తుడిచి అమ్మవారికి కాస్త పుష్పం వేసి పాదం మీద ఏ దేవుడు అనుకుంటే ఆ దేవుడు, ఏ దేవుడు పూజ చేస్తే ఆ పూజ. సత్యనారాయణ స్వామి అనుకుంటే సత్యనారాయణ స్వామి, ఏదనుకుంటే అది. అక్కడ పాద్యం అంటే ఆవాహనం. ముందర లోపలికి రమ్మని ఆహ్వానించాం, తర్వాత ఆసనం చూపించి కూర్చోబెట్టాం, తర్వాత కాళ్ళు కడిగి చక్కగా పూజ చేసి కూర్చోబెట్టాం. అక్కడ కూర్చున్నాం. తర్వాత ఇప్పుడు అర్ఘ్యం. చేతులు కూడా కడుక్కోవాలి కదా, బయట ఎక్కడెక్కడో ఏమేమో ముట్టుకుని వచ్చాం కనుక చేతులు కడుక్కోవటానికి అర్ఘ్యం, చేతులు కడుక్కునే నీరు అనమాట. ఇప్పుడు పూజ చేసేటప్పుడు ఒక ప్లేట్ పెట్టుకుని మన మామూలు పంచపాత్రలోంచి తీసి వాళ్ళకి చూపించి, అమ్మా నీ కాళ్ళు కడిగాను అంట ఆ పాదాలకు వేసి చూపించి ఆ నీళ్ళు ఇక్కడ ప్లేట్లో వేస్తాం. ఆవిడ పాద్యం మనకి తర్వాత తీర్థం. ఆవిడకి అర్ఘ్యం, చేతులు కడుక్కోవటానికి నీళ్ళు ఇచ్చాం, ఇక్కడ మళ్ళీ ఇక్కడ వేస్తాం. ఒక ఆచమనీయం, తాగటానికి మంచినీళ్ళు చూపించి ఆవిడ ముఖం దగ్గర నీరు ఉద్ధరణతో చూపించి మళ్ళీ పక్కన వేస్తాం. ఇదంతా మనం సేకరించుకుంటున్నాం. ఇదే మనకి తీర్థం. అర్థమవుతుందా? ఈ రకంగా ఆచమనం. ఇప్పుడు ఏమైంది? ఆవాహనం చేసాం, ఆసనం ఇచ్చాం, పాద్యం ఇచ్చాం, అర్ఘ్యం ఇచ్చాం, ఆచమనం ఇచ్చాం. ఈ 5 మొట్టమొదటి రాగానే చేయాల్సిన పనులు. అంటే 16లో 5 అయ్యాయి. తర్వాత స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం. అంటే అమ్మవారు చక్కగా స్నానం చేస్తే హాయిగా ఉంటుంది కదా. కనుక ఈ స్నానాల్లో రకరకాల స్నానాలు చేయిస్తారు. పంచామృత స్నానాలు, కొబ్బరి నీళ్ళతో స్నానాలు, ఇవి బోల్డ్ ఉన్నాయి కదా. అభిషేకం చేసేటప్పుడు ఎన్ని రకాల అభిషేకాలు చేస్తాం, ఎన్ని రకాల వస్తువులతో అభిషేకం చేస్తూ ఉంటాం. కనుక స్నానం అమ్మవారికి చక్కగా ప్రతి స్నానం చేశాక మళ్ళీ శుద్ధోదక స్నానం సమర్పయామి. అంటే పాలతో క్షీరం చేసామమ్మా. క్షీరం అంతా ఆవిడ ఒంటికి ఇలా పట్టుకుని ఉంది. మళ్ళీ ఒక శుద్ధోదకం చేసి ఆ క్షీరం తీసేసి మళ్ళీ ఆ తర్వాత పెరుగు, అలాగా
ఆ తర్వాత మళ్ళీ అదంతా కడిగేసి శుద్ధతకంతో కడిగేసి మళ్ళీ తర్వాత తేనె అట్లా. తేనె. ఈ వచ్చిందంతా తీర్థం పక్కన పెట్టుకోవాలి. లేకపోతే ఉత్త నీరే ప్రతిరోజు అన్ని తీసుకురాలేం కదా, ఉంటే చేస్తే తప్పు లేదు. అంటే అంత సమయము అంత ఇవన్నీ కనుక స్నానం సమర్పయామి, అమ్మవారికి ఇలా చూపించి స్నానం చేస్తున్నట్టుగా భావిస్తూ ఆ నీరు ఇక్కడ మళ్ళీ మనం పాత్రలో పక్కన పెట్టుకుంటున్నాం. తీర్థ పాత్ర ఒకటి పెట్టుకున్నాం, ప్లేటో గ్లాసో బౌలో ఏదో పెట్టుకున్నాం. ఈ రకంగా స్నానం చేశాక వస్త్రం, మరి మళ్ళీ మంచి బట్టలు కట్టుకోవాలిగా. అవును. వస్త్రయుగ్మం, ఎప్పుడు కూడా వస్త్రం ఒకటి పెట్టకూడదు. సాధారణంగా చాలా మంది, నేను ఆ తప్పు చేస్తూ ఉంటా, ఒకరు బట్ట పెడతాం, ఒకటి కాదు 2 పెట్టాలి. వస్త్రయుగ్మం అంటే 2, యుగ్మం అంటే జత, 2 రకల బట్టలు పెట్టచ్చు. ఒకటి చీర, ఒకటి జాకెట్తో సమానం. ఒకటి పంచ, ఒకటి ఉత్తరీయంతో సమానం. అర్థమైంది. ఏకవస్త్రంగా ఉంటే పూజ చేస్తే పనికిరాదు, అందుకే నైటీలు కట్టుకుని పూజ చేయొద్దు అంటారు. పైన చున్నీ వేసుకుంటే పూజ చేయొచ్చు, ఆ చున్నీ నడుము కట్టుకున్నా పూజ చేయొచ్చు. మీద చేయకూడదు, 2 ఒక వస్త్రమే చేయకూడదు. అండర్ గార్మెంట్స్ పనికిరావు, లెక్కలోకి రావు. అవన్నీ కూడా ఉన్నాయి కదా, ఇంకా బోల్డ్ వస్త్రాలు అవుతాయి కదా అనుకుంటారు కానీ అవన్నీ లెక్కలోకి రావు. కనిపించేది మనకి అదొకటి వేసుకుని చున్నీ గానీ ఏమైనా వస్త్రాలు చేయొచ్చు. ఒకప్పుడు అసలు కుట్టిన వస్త్రమే లేదు కదమ్మా, తర్వాత కదా ఇవన్నీ వచ్చినాయి. కనుక వస్త్రయుగ్మం, ఇప్పుడు రోజు వస్త్రాలు తీసుకెళ్లి మనం పెట్టలేం కదా, కనుక ఏం చేస్తారు, పత్తితోనే కదా వస్త్రం. ఒక పత్తికి పసుపు కొంచెం అంటించి, ఇంకో పత్రికి కుంకుమ అంటించి, పత్తికి అవి 2 వస్త్రాలు పాదాల దగ్గర పెట్టడం. వస్త్రం, యజ్ఞోపవీతం, మూడో అంటే 5 అయిపోయినాయి. 5 తర్వాత నెక్స్ట్ స్టేజ్ లో 3 స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం. ఈ యజ్ఞోపవీతం అది కూడా మామూలుగా పెద్ద పెద్ద పూజలు జరుగుతున్నప్పుడు యజ్ఞోపవీతాన్నే తెచ్చి వేస్తారు. ఇంట్లో మామూలుగా చేసుకునేటప్పుడు పత్తితోనే కొంచెం ఇలా కొంచెం తీసి దానికి ఒక చోట పసుపు అంటించి, మళ్ళీ ఇంకొంచెం తీసి కొంచెం పసుపు కుంకుమ అంటించి, గంధము అంటించి, ఇలా ఒకటి చేసి అది ఇలాగా ఆ దేవతకి వేయటం. యజ్ఞోపవీతం అంటే షోడశోపచారం. అడిగావు కనుక ఇవన్నీ చెప్తున్నాను. యజ్ఞోపవీతం ఇక్కడ ఒకసారి గమనించేది ఏంటంటే, స్త్రీ దేవతకైనా యజ్ఞోపవీతం వేస్తున్నాం, పురుష దేవతకైనా యజ్ఞోపవీతం వేస్తున్నాం. కనుక స్త్రీలు కూడా యజ్ఞోపవీతాలు ధరించవచ్చు. మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తే ఎలా చేస్తున్నాం, అవన్నీ ఇక్కడ చేస్తున్నాం కదా. దేవతకి ఏది చేస్తే అవన్నీ మనం చేసుకుంటున్నాం కదా. మనం కూడా బయట నుంచి వస్తే కాళ్ళు కడుక్కుంటున్నామా, కాసేపు కూర్చుని అలసట తీర్చుకుంటున్నామా, అవునా, చేతులు కడుక్కుంటున్నామా, నీ మంచినీళ్ళు తాగుతున్నామా, అవునా, అన్ని చేస్తున్నాం కదా, స్నానం చేస్తున్నాం కదా, మళ్ళీ వస్త్రాలు ధరిస్తున్నాం కదా. యజ్ఞోపవీతం కూడా స్త్రీలు కూడా ధరించవచ్చును అనేది ఇక్కడ కనపడుతుంది మనకి. కాకపోతే ఈ ప్యూబర్టీ ఏజ్ లో దానికి అసోచం అంటుకుంటుంది, మాటిమాటికి తీయటం వేయటం జరుగుతుందని వేసుకోవటం లేదు. అసలుకే వేసుకోవద్దనేసి కొత్త సూత్రాలన్నీ తయారు చేసి, ఇందాక వితంతు కథలో చెప్పుకున్నట్టే అలా కొత్త సూత్రాలు కూడా తయారైనాయి. ఇవే అసలైన ఆచరణీయ సూత్రాలు అని నమ్మి ఆచరించేవారు కూడా చాలా మంది ఉన్నారు. కరెక్ట్. ఒకసారి మళ్ళీ మనమే ఇంట్లో చేస్తున్నాం, మళ్ళీ దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. అది తెలుసా తెలియక అన్నది తెలియదని తెలియదు అంటా నేను. తెలియదని కూడా తెలియదు. యజ్ఞోపవీతం ఈ దశలు అయిపోయినాయి. ఆ తర్వాత చేసేటటువంటి నెక్స్ట్ ఉపచారాలు ఏంటంటే గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం. మళ్ళీ ఇంకొక 5. ఈ 5లో గంధం, చక్కగా స్నానం చేశాక గంధం పూసుకోవటం. మనం ఇప్పుడు పౌడర్లు పూసుకుంటున్నాం. అవును. గంధం చక్కగా ఇక్కడ రాస్తే గంధం, ఆ వాసన వచ్చి హాయిగా అమ్మవారి చక్కగా శాంతంగా హాయిగా సుఖంగా, ఏ దేవత అయినా సరే, పురుష దేవత కానీ స్త్రీ దేవత కానీ సెంటు పూసినట్టు అనమాట. గంధం, పుష్పం, చక్కగా పుష్పం సమర్పయామి, వాసన వచ్చే పుష్పమే కావాలని అనుకున్నాం కదా, చక్కగా వాసన ఉన్నటువంటి మంచి పుష్పాన్ని తీసుకెళ్ళి ఒక మల్లె పువ్వునో ఒక లిల్లీ పువ్వు, అన్ని వాసనలు వస్తాయి కదా ఇవన్నీ, చక్కగా ఆ పువ్వు పాదాల దగ్గర పెట్టి పుష్పం సమర్పయామి. పుష్పం తర్వాత ధూపం. ధూపం అంటే ఏంటి, అగరవత్తులు చక్కగా చుట్టుపక్కల ఎటువంటి దుర్వాసనలు రాకుండా చక్కగా ఒక ధూపం వేయటం. ఆ అగరబత్తిని వెలిగించి ఆవిడ చుట్టూ ఇలాగ చూపించి, ఆ ధూపం వేశానమ్మా, నీకు ఇప్పుడు మంచి సువాసన వస్తుంది అని ధూపం. తర్వాత దీపం, వెలుగులో కదా చేయాలి, ముందరే ఒక దీపాన్ని వెలిగించి ఉంచుతాం. అది పూజకు ముందరే దీపం వెలిగించి ఉంచుతాం. అయినప్పటికీ షోడశోపచారాల్లో దీపం ఏంటంటే ఆవిడకి చూపిస్తే అసలు నిజంగానే ఎప్పుడైనా మీరు ప్రయత్నించి చూడండి. ఒక ప్రమిదలో ఒత్తివేసి వెలిగించి, ప్రమిద కుందో ఏదో ఒకటి మీరు ఏం పెట్టుకుంటారో అది వెలిగించి
ఆ అమ్మవారికి ఇలా చూపించి ఆవిడ గడ్డం దగ్గర పెడితే ఆవిడ మొహం ఎలా వెలిగిపోతూ ఉంటుందో, వెలిగినట్టు అంతేకాదు ఆ దీపం తిప్పుతుంటే అమ్మవారు ఆనందించినట్లు నవ్వుతున్నట్లు ఆ ముఖ కవళికలు మనకి తెలుస్తూ ఉంటాయి. తెలుస్తుంటాయి. అవునవునమ్మా. అవునా? ఉమ్, ఆ దీపం అంటే ఆవిడ ఆ రూపం చూడటం మనకు కూడా ఇష్టం కదా. అవును. దీపం. ఇక నైవేద్యం. ఉమ్, నైవేద్యం అంటే తనకి ఏ దేవత అయితే ఆ దేవతకి ఇష్టమే. ఇప్పుడు గణేశుడు ఉన్నాడు అనుకో, కుడుములు ఉండ్రాళ్ళు ఇలాంటివి పెడతాం కదా. అవును. అందరికీ ఒకేలాగా చెయ్యం. చెయ్యం. ఏ దేవతకి ఏది ఇష్టమైతే ఆ దేవతకి ఆ ప్రత్యేకమైన వస్తువు తయారు చేసి మనం ఏం పూజ చేస్తున్నాము. ఉమ్, ఇప్పుడు సత్యనారాయణ స్వామికి ప్రత్యేకమైన ప్రసాదం ఉంది. ఉమ్, ఆ వ్రతంలో ఆ ప్రసాదమే పెడతారు. పెడతాం. అవును. మిగిలినవి ఎన్ని చేసినప్పటికీ అది తప్పనిసరి. ఉమ్, కనుక అవును. అట్లాంటి ప్రసాదం ఏ దేవతకి ఏది ప్రత్యేకమో అది ఉమ్, ఆ ప్రసాదం తీసుకెళ్ళి నైవేద్యం ఉమ్, చక్కగా మనమే తయారు చేసి, లేకపోతే దగ్గరుండి ఎవరి చేతైనా భక్తిగా శ్రద్ధగా తయారు చేయించి ఉమ్, ఆ ప్రసాదం నైవేద్యం పెట్టడం. లేదా బయట నుంచి కొనుక్కొచ్చాము, వాళ్ళు చేయలేకపోయాం, ఉమ్, అప్పుడు దానికి కాస్త పసుపు నీళ్ళలో గంగ నీళ్ళలో చల్లి శుద్ధి చేసి ఉమ్, అది నైవేద్యం. నైవేద్యం. కనుక ఏం చేసాం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం. నైవేద్యం. ఇప్పటికే 13 ఉపచారాలు అయిపోయినాయి. ఉమ్, మొదట 5, తర్వాత 3, తర్వాత 5, 5. ఇంకొక 3 మిగిలినాయి. ఉమ్, ఈ ఉపచారాలు ఏంటి? తాంబూలం, ఉమ్, నమస్కారం, ఉమ్, ఉద్యాపనం. ఉమ్. తాంబూలం అందుకు భోజనం చేశాక మరి తాంబూలం ఇవ్వద్దు, నైవేద్యం పెట్టారుగా. అవును. ఆ తిన్నది అరగటానికి తాంబూలం అవును. మనం కూడా వేసుకుంటాం కదా. అవును. ఆ తాంబూలం, దేవుడికి పెట్టిన తాంబూలం చక్కగా ఇక్కడ పూజ చేసిన వాళ్ళు వేసుకోవచ్చు. ఓకే. పారేయాల్సిన అవసరం లేదు, దాన్ని నిర్మాల్యం కాదు, అది ప్రసాదం. ప్రసాదం. కనుక తాంబూలం, ఈ తాంబూలంలో మనకు కావలసిన సుగంధ ద్రవ్యాలన్నీ ఏవేవైతే ఉంటాయో, అసలు లలితాదేవి వేసుకునే తాంబూలపు సుగంధానికి దశ దిశల నుంచి అందరూ వచ్చేసి సమ్మోహితులైపోయి ఆవిడ దగ్గర కూర్చునే వాళ్ళకి, మాకు కూడా కొంచెం పెట్టమ్మా అని. ఆహా. ఓకే. అంత ప్రత్యేకత ఆవిడ తాంబూలానికి. ఉమ్, ఆవిడ కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాలన్నీ ఇలా అయిపోయి అన్ని ఆకర్షింపబడిపోయేవిట. ఉమ్, ఆవిడ కర్పూర వీటికి, ఆమోదం అంటే పరిమళం, ఉమ్, ఆ పరిమళానికి అటువంటి పరిమళాన్ని ఇచ్చేటటువంటి పరిమళ భరితమైన తాంబూలం. ఓకే. మామూలుగా ఏమని చెప్తామంటే నాగవల్లి అంటే అవి తమలపాకులు, ఉమ్, అవి దానితోటి లోపల ముక్తాచూర్ణ సంయుక్తం నాగవల్లి దళేర్యుతం ఉమ్, అని అవన్నీ చెప్పి ఆవిడ దగ్గర ఆ తాంబూలం. కర్పూరం అంటే కర్పూరం కాదు, పచ్చకర్పూరం. హారతి కర్పూరం వేరు, పచ్చకర్పూరం వేరు. అవునవును. పచ్చకర్పూరం ఈజ్ ఎడిబుల్, తినచ్చు. ఉమ్, ముద్ద కర్పూరం తినకూడదు. ఈ తినకూడదు. బెళ్ళల్లో కర్పూరాలు అవన్నీ తినకూడదు. ఉమ్, పచ్చకర్పూరం తినచ్చు. తినచ్చు. పచ్చకర్పూరం లడ్డూల్లోను వాటిల్లోను స్వీట్లలో వేసుకుంటూ వేస్తూ ఉంటాం కదా, ఉంటారు. అవునవును. చక్కెర పొంగల్లోను, ఉమ్, అది తినొచ్చు. తినొచ్చు. ఆ తాంబూలంలో అది ఉమ్, అవన్నీ పెట్టి చక్కగా అమ్మవారి పాదాల దగ్గర పెట్టి, ఆ అయ్యవారి పాదాల దగ్గర పెట్టి, ఏ దేవతకి పూజ చేస్తే ఆ దేవతకి ఉమ్, తాంబూలం తర్వాత నమస్కారం. ఉమ్, ఈ నమస్కారం సాష్టాంగ నమస్కారం చేసేవారు కొంతమంది, ఎందుకంటే పూర్తిగా చక్కగా మన 8 అంగాలు నేలకి తెగిలేలాగా పెడుతూ నీకు శరణమ్మా అని దండం పెట్టడం. ఉమ్, స్త్రీలకి సాష్టాంగం నిషిద్ధం. అవును. వారికి స్థల ప్రాంతం కానీ, ఉదర ప్రాంతం కానీ, జగన ప్రాంతం కానీ నేలకు నేలకు తాకూడదు. తాకకూడదు. అవును. కనుక వీళ్ళకి పంచాంగమే. ఉమ్, ఈ మూడింటిని తీసేస్తే మిగిలిన పంచాంగమే. కనుక ఈ పంచాంగంతో స్త్రీలు నమస్కారం చేయొచ్చు, అష్టాంగంతో పురుషులు నమస్కారం చేయాలి. కనుక అష్టాంగంతో అని అర్థం, పంచాంగ అంటే అది పంచాంగంతో అని అర్థం. ఉమ్, ఈ రకంగా స్త్రీ పురుషులు ఎవరు ఏది చేస్తుంటే ఆ రకంగా నమస్కరించి ఉమ్, అమ్మవారికి పూర్తిగా శరణాగతి కోరుకోవటం అనమాట. ఉమ్, అలా చేయలేని చోట ఆత్మప్రదక్షిణ నమస్కారం అంటారు. ఎందుకంటే దేవుడికి నమస్కారం చేసేంత జాగా మన గుళ్ళల్లో కూర్చుని సాష్టాంగం చేస్తామంటే అవకాశం ఉంటుంది. అందుకని మీ చుట్టూ మీరు తిరగండి అంటారు. జన్మలు చేసిన పాపం అంతా పోవుగాక నమస్కారం చేస్తున్నాం. ఉమ్, యాని కానిచ పాపాని జన్మ అంతర్కృతానిచ తాడితాని ప్రదర్శంతి ప్రదక్షిణ పదే పదే. అమ్మ నీకు ప్రదక్షిణ చేస్తూ ఉంటే నా పాపాలన్నీ వెళ్ళిపోవాలని ఎప్పుడెప్పుడో చేసినవని ఉమ్, అని నమస్కారం అంటే అంత శరణాగతి. అదే. తర్వాత ఉద్వాసనం. మరి మన ఇంటికి వచ్చి మన ఇంట్లోనే ఉండిపోతే ఎట్లా? అందరిళ్ళకి కూడా ఆవిడ వెళ్ళి అందరినీ కూడా కరుణించాలి కదా. అవును. కనుక ఆ పూజ అంతా అయిపోయాక ఉద్వాసనం చెప్పటం. ఉద్వాసనం అంటే ఏంటి? అమ్మవారిని సాగనంపటం అనమాట. సాగనంపటానికి కొంచెం ఏం చేస్తాం, మనం పోతే వెళ్ళిపోమ్మా అని అనలేం కదా. మళ్ళీ మళ్ళీ రామ్మా అని అంటూ, మళ్ళీ రా అంటే ఇప్పుడు వెళ్ళని అర్థం. అదే గణపతి బప్ప మోరేయా అంటారు, మళ్ళీ రా అంతేనా? అగలేసాలు జల్దీయా ముందర తొందరగా రా, అలాంటి మాటలు లాగా అనమాట. ఉద్వాసనం అంటే అదే. అలా చెప్తూ ఆ పీఠాన్ని కొంచెం కదిలిస్తాం. ఎక్కడ పీఠం మీద అయితే అవన్నీ పెట్టి చేస్తున్నామో నిత్య పూజ, అక్కడ ఆ పీఠాన్ని కొంచెం కదిలిస్తాం. అవును.
లేకపోతే ఆ విగ్రహాన్ని ఒకసారి తీసి మళ్ళీ కింద పెట్టడం ఓకే. చేస్తే ఆ ఉద్వాసనం అయిపోయినట్టు. ఉద్వాసనం అయిపోయాక కూడా మళ్ళీ రమ్మంటున్నాం. ఇప్పటికి వెళ్ళిపో అన్నా మళ్ళీ రా అంటున్నాం. మళ్ళీ రా అంటున్నా. మళ్ళీ నువ్వు పునరాగమనాయచ, మళ్ళీ నువ్వు రావాలమ్మా మాకు పునః పునః అంటే మళ్ళీ పదే పదే అని కోరుకోవటం. ఓకే. ఇవి షోడశోపచారాలు 16 అయినాయి ఇప్పటికి. 16 చేయలేని వాళ్ళ సంగతి ఉంటుంది. సమయం లేదు, రోజు ఇంత చేయలేము, ఏదో పండగలకి పబ్బాలకి విశేష దినాలకి చేసుకుంటాము అంటే వాళ్ళ పంచోపచారాలు కూడా ఉన్నాయి. పంచ ఏంటి? ఈ పంచోపచారాల్లో ముఖ్యంగా కూర్చుని చేసుకునేవి స్నానం, పూజ, నైవేద్యం, ప్రదక్షిణ, నమస్కారం. ఓకే. ఇది మన గ్రంథాల్లో చెప్పింది. స్నానం చేయటం, వచ్చిన అమ్మవారికి కూర్చోబెట్టి స్నానం చేసేసాం గబగబా, తర్వాత పూజ చేసేసుకున్నాం, ఇవన్నీ ఒకసారి వెళ్ళిపోయినాయి. తర్వాత ఒకసారి నైవేద్యం పెట్టేశాం, తర్వాత నమస్కారం పెట్టేశాం, తర్వాత ఇది చేసేసాం, అమ్మవారిని పంపించేసాం. ఇవి ప్రదక్షిణ చేయటం అంటే మన పాపాలు పోవాలిగా. అవును. ప్రదక్షిణ, నమస్కారం, స్నానం, పూజ, నైవేద్యం, ప్రదక్షిణం, నమస్కారం అవి చేసేయటం. ఇది తక్కువలో చేసుకునే పూజ. ఎవరైతే కూడా చేయలేరు, ఉంటాయిగా పరిస్థితులు. మరి మనకున్న సమయాన్ని బట్టి, మనకున్న వనరులను బట్టి ఇవి కూడా ఉంటాయిగా. అప్పుడు 3 ఆచారాలు: ధూపం, దీపం, నైవేద్యం. 3 ధూపం చూపించడం, దీపం చూపించడం, నైవేద్యం పెట్టడం. కనీసం ఇవేనా? అవి కూడా చేయలేం. అంత కూడా మాకు ఓపిక లేదు. అమ్మ మంచం మీద ఉన్నాం, అవి కూడా చేసే ఓపిక ఉండదు కదా. అనారోగ్యంలో ఉన్నాం, అంత కూడా చేసే ఓపిక లేదు కదా. ఏదో ప్రయాణంలో ఉన్నాం, అంత కూడా చేసే అవకాశం లేదు కదా. అవును. అంటే రకరకాల పరిస్థితులు చెప్తున్నాను. అవునవును. చెయ్యము అని చేయకపోవటం కాదు, ఉన్నా చేయకపోవటం కాదు, చేయలేని పరిస్థితులు వచ్చినప్పుడు నమస్కారం. ఇది ఇక్కడ దాకా 64 చేయొచ్చు, 16 చేయొచ్చు, 5 చేయొచ్చు, 3 చేయొచ్చు, 1 చేయొచ్చు. ఏది చేసినా శ్రద్ధాభక్తి చాలా ముఖ్యం. యథాశక్తి, యథాభక్తి. మళ్ళీ అప్పులు చేసి పూజలు చేస్తే మనకు వచ్చిన పుణ్యంలో అప్పు ఇచ్చిన వాళ్ళకు కూడా కొంత వెళ్తుందంట. అవును. కనుక అప్పులు చేసి పూజలు చేయమని, అప్పులు చేసి యాత్రలు చేయమని ఎవరు చెప్పరు. చేసే వాళ్ళకి తెలియక చేస్తున్నారేమో, అప్పులు చేసుకుని ఇవన్నీ చేయటం తగ్గించుకుంటే మంచిది. లేదా పక్కవాడికి కూడా కొంచెం పుణ్యం వెళ్ళని అని చేస్తే మంచిదే. ఎందుకంటే కొంతమంది ముఖ్యంగా మహమ్మదీయులు హజ్ యాత్ర వాళ్ళు చేయలేనటువంటి వారు ఇంకోరికి ఇచ్చి చేయమంటారు. వారే చేస్తారు కానీ ఫలితం ఇక్కడ వస్తుంది. అవును, ఇవి జరుగుతాయి. అవునవునమ్మా. యాత్ర ఏమో ఎవరు డబ్బు తీసుకున్నారో వారు చేస్తారు పోయి అంతా, కానీ ఫలితం మాత్రం డబ్బు ఇచ్చిన వాడికి వస్తుంది. అవును. ఇవన్నీ మన కంటికి కనిపించే ఉదాహరణలు. కనుక ఇది షోడశోపచార పూజ. నువ్వు అడిగినటువంటి ఏమేం చెయ్యాలి ఏంటి అంటే 16 కుదరలేని వాళ్ళు 5 చెయ్యొచ్చు, 5 కుదరలేదు అని అనే వాళ్ళు 3 చెయ్యొచ్చు, ఈ 3 మాకు అవ్వదు అని అనుకునే వాళ్ళు నమస్కారం పెట్టుకోవచ్చు. అన్ని కుదిరితే అనుకునే వాళ్ళు 64 కూడా చేసుకోవచ్చు. ఓకే, నిజంగానే చాలా చక్కగా తెలియజేస్తారు. ధన్యవాదాలు.